రెడ్ రైస్ వండుతున్నానండి. రెడ్ రైస్ ఒక 5-6 గంటలు నానాలి. బాగా నానిన బియ్యం అండి. ఒకసారి కడగాలి, ఎక్కువసేపు కడగకూడదు. కడిగిన బియ్యం అండి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వేసుకోవాలి వాటరు. దీని నిండా వస్తుందండి. గిన్నె కొంచెం పెద్దది తీసుకోవాలి. 4 గ్లాసులు వాటర్ ఈ గిన్నె నిండిపోతుంది. మొత్తం గిన్నె నిండా అయిపోయాలండి. స్టవ్ వెలిగించి బాగా ఉడకనివ్వాలి. రెడ్ రైస్ ఒక టైం ఎక్కువ తీసుకుంటుంది ఉడకడానికి. బాగా ఉడకనివ్వాలండి. మంట హైలోనే పెట్టాలి. రైస్ కొంచెం దగ్గరికి వచ్చేదాకా సిమ్లో పెట్టాలండి. రెడ్ రైస్ ఉడుకుతుందండి. చూడండి, ఈ వాటర్ పూర్తిగా ఎగిరిపోయేసరికి ఉడికిపోతుందండి. అన్నం ఇంకా కొంచెం గట్టిగా ఉంది. ఇలా గట్టిగా తినకూడదండి, తొందరగా అరగదు. ఇంకా కొంచెం మెత్తగా చేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు హైలోనే పెంచాలి. తర్వాత సిమ్లో పెట్టేయాలి వాటర్ పూర్తిగా ఎగిరిపోయాక. మనం గిన్నె నిండా నీళ్ళు పోస్తే ఆ నీళ్ళు ఆవిరైపోయి బాగా ఉడుకుతుందండి. నీళ్ళు వంచొద్దు, గంజి వంచొద్దండి. అత్తేసరి అన్నం వండినట్టు వండాలి. అప్పుడు విటమిన్లు ఏమీ వేస్ట్ కావు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అడగట్టేస్తుంది బియ్యం. రైస్ కొంచెం జిగురుగా ఉంటుంది. మనం కొంచెం దగ్గరుండి ఉడికేటప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఈ రైస్కి నీళ్ళు ఎక్కువ పోయాలి. ఉడికేది కూడా టైం తీసుకుంటుందండి మనం గిన్నెలో వండుకుంటే. కుక్కర్లో అయితే నేను వండనండి. కుక్కర్లో వండితే కొంచెం మాదిరి గంజి వేస్ట్ అయిపోతుంది, లేదా చాలా మెత్తగా అయిపోతుంది. అందుకని నేను ఇలా గిన్నెలోనే వండుతాను. రెడ్ రైస్ రెడీ అయిపోయిందండి. కొంచెం వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ పూర్తిగా ఎగిరిపోనివ్వాలి. కొంచెం వాటర్ ఉండాలి కానీ కొంచెం స్టవ్ ఆపేయాలండి. ఎందుకంటే రైస్ జిగురు, ఆ జిగురు మీద ఏమవుతుందంటే అంటుకుపోతుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. రెడ్ రైస్